ఈ విషయం అంటే ఇక్కడ వచ్చినటువంటి వేద విద్వాంసులందరినీ చూసినప్పుడు ఆ ఒక విషయం చెప్పాలి అని నాకు మనస్సుకు అనిపించింది. ఏమిటి అనంటే, ఒక కాలంలో ఇదే విధంగా అందరూ వేద పండితులు ఎవరైతే ఉన్నారో మీలాగే వేద పండితులుగా ఉండి ఆ తర్వాత విశేషంగా వైరాగ్యాన్ని పొంది మా గురువరేణ్యుల సన్నిధికొచ్చి మా గురువరేణ్యుల్ని ప్రార్థించారు. విశేషంగా అన్నిటినీ త్యజించి సన్యాసాన్ని స్వీకరించారు. సన్యాసాన్ని స్వీకరించి ఆ తర్వాత మా గురువుల యొక్క ఆజ్ఞతో శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క శాఖామఠం ఏదైతే ఉందో కర్ణాటకలో బెంగళూరు దగ్గర శృంగేరి శివగంగా మఠం అని ఏ మఠం అయితే ఉన్నదో అక్కడ అధిపతిగా వెళ్ళాలి అని మా గురువరేణ్యులు ఆజ్ఞ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మఠంలో దాదాపుగా ఒక పుష్కర కాలం దగ్గర ఒక పుష్కర కాలం పాటు ఆ మఠంలో అధిపతులుగా ఉన్నారు. పురాశ్రమంలో కంభంపాటి నాగేశ్వర అవధాని గారు, ఆయన వేద పండితులు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం శృంగేరికి చాలాసార్లు వస్తూ ఉండేవారు. ఆయన ఒక కాలంలో అందరూ అంటే ముందు చక్కగా వేద విద్వాంసులుగా ఉండి చక్కగా వేదాధ్యయనాన్ని చేసి ఆచారంగా సంప్రదాయంగా ఉంటూ ఆచారయుక్తమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ అందరికీ కూడా తెలిసినటువంటి వారు పరిచితులైనటువంటి వారే మళ్ళీ ప్రత్యేక పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నోసార్లు శృంగేరికి రావడమే కాకుండా అక్కడ శృంగేరిలో ఇప్పుడు కూడా వేదపారాయణ ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చే వేదపారాయణ చేస్తూ ఉండడం విశేషమైనటువంటి శ్రద్ధాభక్తిని కలిగినటువంటి వారే. ఆయన ఎప్పుడు కూడా శృంగేరికి వస్తూ ఉండేవారు, అక్కడ వేదపారాయణ చేస్తూ ఉండేవారు. ఆయన వేదాధ్యయనం చేశారు. అదేవిధంగా ఆయన వంశంలో వేదాధ్యయన పరంపర నుంచి వచ్చినటువంటి వారు అదేవిధంగా తమ పిల్లల్ని కూడా చక్కగా వేదాధ్యయనం చేయించారు. తర్వాత ఆ పురాశ్రమంలో మనవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ పరంపర నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన శృంగేరికి వచ్చి మా గురుగారి దగ్గర సన్యాసాన్ని ప్రార్థించారు. అప్పుడు మా గురుగారు సన్యాసాన్ని ఇప్పించారు. సన్యాసం స్వీకరించిన తర్వాత మా గురువుల యొక్క ఆజ్ఞతో వారి యొక్క ఆదేశానుసారంగా ఆ శివగంగా మఠంలో అధిపతిగా ఉండాలి అని మా గురువులు ఆదేశించారు. సన్యాసాన్ని స్వీకరించి పురుషోత్తమ భారతి అనేటటువంటి ఆ నామధేయాన్ని యోగపట్టాన్ని పొందారు. ఆ తర్వాత అక్కడ శివగంగా మఠానికి వెళ్ళి అక్కడ దాదాపుగా ఈ పుష్కర కాలం పాటు మఠాధిపతిగా అక్కడ ఉండి, అంటే మఠాధిపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒట్టి మఠాధిపతి అని మాత్రం కాకుండా ఒక ఆదర్శమైనటువంటి మఠాధిపతిగా ఆయన ఉండేవారు. అలా ఆయన ఒక చక్కటి ఆచారంతో ఒక ఆదర్శమైనటువంటి మఠాధిపతిగా ఆయన ఉంటూ ఉండేవారు. కాబట్టి ఇవాటి రోజున దురదృష్టంతో ఇవాటి రోజున ఈ శరీర త్యాగం అనేది జరిగింది. కాబట్టి ఇదొక విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం. మధ్యలో కొంతమంది ఏదో బురద జల్లాలని కూడా ప్రయత్నించారు, కానీ అవేమీ కూడా జరగలేదు, అవేమీ కూడా నడవలేదు. ఆయన చక్కటి ఒక మఠాధిపత్యాన్ని నిర్వహించారు. చక్కగా అందరికీ జ్ఞాపకం ఉండేట్టుగా చక్కగా మంచి